రిలీఫ్ కావాలంటే మార్గం బుడమేరులోకి వెళ్తాం. మళ్ళీ బుడమేరు తగ్గితేనే లోపలికి వెళ్తారు సార్. బుడమేరు తగ్గుతుంటే మనకి బుడమేరులో కంచెలు ఎక్కడ ఉన్నాయి? హ్యాండ్ యాక్సిలరేటర్ సరిపోతుందిగా. బియ్యం, కేజీ నూనె ప్యాకెట్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంప, 1 కందిపప్పు ప్యాకెట్, పామాయిలు, పంచదార అన్నీ వస్తాయి. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నుంచి ఈ నీళ్లు తగ్గేదాకా పొద్దున్న 1 లీటర్, సాయంత్రం 1 లీటర్ ప్రతి కుటుంబానికి కూడా పాలు కూడా ఇమ్మన్నాం. ఈరోజు నుంచి పాలు కూడా పంచుతారు నిరందర్ గారు. ఇదేమీ దొంగ ప్రభుత్వం కాదు, మొహం చూసి ఇస్తానికి. వాళ్ళకు కూడా 1-6 ఇల్లు వాళ్ళ మునగైపోయినా వైఎస్ఆర్ లీడర్ కూడా నేను ఒక్కరు కూడా వదిలిపెట్టద్దు. మొత్తం ఊరంతా మొత్తం నీకు అప్పు చెప్పాను. ఊర్లో పిల్లల జిల్లా జాగ్రత్త. కేజీకి ఒక్కొక్క గేదెకి 10 కేజీలు ఫీడ్ ఇస్తా. దోడుంటే 5 కేజీలు ఇస్తా, ఆవు ఉంటే 10 కేజీలు ఇస్తా, ఆవు దోడుంటే 5 కేజీలు ఇస్తా. ఆ ఫీడ్ కూడా తెచ్చుకుని డాక్టర్ గారు జాగ్రత్తగా నిరందర్ గారు ఏం చెబితే చేయండి. పాక్షికంగా దెబ్బతిన్న నీళ్ళు ఏంటి, పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ఇళ్ళు ఏంటో కూడా మొత్తం ఎన్యుమరేట్ చేయండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టదు ఉంటారు. మెడికల్ క్యాంప్ వాళ్ళు కూడా యజమాని డాక్టర్ మీద మీకు మొదలు కావాలంటే కూడా
దాంట్లో ఉన్నా కొడుకు క్యాంప్ ఉంటే ఓకే, లేకపోతే దాంట్లో కూడా మన దగ్గర తెచ్చా బాబు మాకు గొర్రెలు గొర్రె మేతకు దాగలేదు బాబు. గొర్రెలు కూడా ఫీడ్ మనం గొర్రెలు కూడా ఫీడ్ ఇచ్చి ఈ గొర్రెలు ఎక్కడ ఉన్నాయి? వేసే డాక్టర్ పంపిస్తాను బయటకు వెళ్ళి బయట పెట్టుకొని అదమ్మా అదేలే బాబు. డాక్టర్ పురమాంత కిరాయి మేము ఇచ్చుకుంటాం. అదేలే బాబు. నీకు తీసుకెళ్ళి ఎక్కడో ఒడ్డు ప్రాంతంలో పెడతా ఏ పదకొండను అదేలే. నీళ్ళు తగ్గిన తర్వాత తెచ్చుకో. వాటికి కూడా ఫీడ్ ఇస్తాం. గొర్రెలు మేకలు కూడా ఉన్నాయి. వాళ్ళని మేకలు పెట్టుకున్నా గొర్రెలు పెట్టుకున్నా వాళ్ళ కూడా ఉన్నాయి. మీరేంటి చెప్తే చేయడానికి కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు, ఎస్పీ గారు సిద్ధంగా ఉన్నారు, జిల్లా యంత్రాంగం ఉంది, మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇంకా పని చేయండి ప్రజల కోసం అంటున్నాడు. రాత్రి అనకుండా పగలు అనకుండా తిరుగుతున్నారు వాళ్ళు. జోరుని వానలో బురదలో ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారు. నాయకులు కార్యకర్తలు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ప్రజలను ఎట్లా కాపాడాలి, ఏం చేయాలో చూడండి. అక్కడ లోయర్ దగ్గర ఆంజనేయ గుడి దగ్గర కానీ ఆ తూములు వేయాలో ఏం వేయాలో ఈ వర్షాలు వరదలు తగ్గిన తర్వాత ఆలోచిద్దాం. అంతా 3 నెలల పసిపాప రాష్ట్రం. 3 నెలలే మనం వచ్చి వారి చేతకాంతనం వల్ల ఎంత ఉపద్రవం వచ్చి పడిపోయింది మన మీద. అదే ఎంత పడదో ఇప్పుడు మనం చూడలేదు. నేను ఇంత ముందు కూడా 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా. పనికి జాగ్రత్త చూసుకోండి అన్ని.